హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పాట్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు ఒక సూపర్ డిఫరెంట్ టేస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ రెసిపీ కూడా. కొంతమందికి అయితే తెలియకపోవచ్చు కూడా. అదేంటో కాదండి, ములక్కాయ చారు. మనం ములక్కాయని పప్పుచారులోకో, సాంబార్లోకో, ములక్కాయ కర్రీలోకో యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మీరు ములక్కాయ రసం, అదేనండి ములక్కాయ చారు అన్నమాట. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి తయారీ విధానాన్ని చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఎండుమిరపకాయని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా ఇంగువ అనేది ఆప్షనల్ అండి, అరుగుదల కోసం. 2 రెమ్మల కరివేపాకుని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపై వేసుకోవడం వల్ల మన చారుకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఇంగువ అనేది ఆప్షనల్. ఇవి పోపు ఫ్రై అవ్వగానే ముందుగా నేను 2 ములక్కాడలని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మూత పెట్టుకొని మునక్కాయల మొత్తాన్ని బాగా మగ్గ పెట్టేసుకున్నానండి. చూడండి, ములక్కాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను 2 టమాటాలని కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ములక్కాయలు, టమాటాలు బాగా మగ్గిపోయేలాగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, టమాటా, ములక్కాడ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా తిప్పేసుకొని ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఆ నిమ్మ సైజ్ అంతా చింతపండు నుంచి గుజ్జు తీసి ఆ గుజ్జుని యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని చారుని మరగబెట్టుకుంటున్నాను. అంటే మనకి మూత పెట్టుకొని చారు మొత్తం తెరులుతున్నట్లు వస్తే చూసారా, మనకి చారు మంచి సువాసన అనేది వస్తుంది. అంటే ఇక చారు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారుగా ఎంత సింపుల్గా ములక్కాయ చారుని రెడీ చేసేసుకున్నామో. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ములక్కాయ చారు మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా నా వీడియో 10 మందికి వెళ్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.